చిట్టి గారు ఆవిడ సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడకి ఎలాంటి సమస్య ఉందో అడిగి తెలుసుకుందాం. చిట్టి గారు రండి. నమస్తే అమ్మా. చిట్టి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? చార్మినార్ దగ్గర నుంచి. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం మా ఏంటి? ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాను మోసం చేసి. ఓకే, మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశారని. అసలు ఏంటమ్మా మీది లవ్ మ్యారేజ్, Love అరేంజ్ marriage మ్యారేజ్? మేడం. లవ్ మ్యారేజ్. Love marriage. ఎన్నేళ్ల లవ్? పెళ్ళి 13 ఎంతకాలం సంవత్సరాలు. అవుతుంది? 13 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళి 13 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు? 8వ నెలలో మెచ్యూర్ అయింది అమ్మాయి. ఎంతమంది పిల్లలు మీకు? 2 బిడ్డలు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను ఇంట్లో పని చేస్తాను, మా ఆయన లేబర్ పని చేస్తాడు. మళ్ళీ ఎంతో దానికి ఆయనకి ఇంకో పెళ్లి కావాల్సి పెళ్లి వచ్చింది. అయింది ఆమెకి. పెళ్లి అయిన ఆమెని పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు. అలా ఆయన ఏమయ్యాడు? వాళ్ళ ఆయన ఈ నెంబటి పడి ఆమె ఇడ్సబెట్టేసిండు. అయ్యయ్యా, ఇడ్సబెట్టేసింది. ఆవిడేం చేస్తుంది? ఆమె లేబర్ పని చేస్తుంది. ఓహో, వాళ్ళిద్దరు ఒకే చోట పనికి అక్కడక్కడ ఈయన తగిలింది ఆవిడ. సెంటరింగ్ పనికి పోయాడు. అక్కడ వాచ్మెన్కి వచ్చారు వాళ్ళు. వాచ్మెన్కి వచ్చిన తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. పాపం ఆ ఆయన వదిలేసింది ఆవిడ. ఆమె డైవర్స్ తీసుకోవాలి ఇట్లనే వదిలేసింది. అది మామూలుగా వదిలేసి మీ ఆయనతో మా ఆయనతో ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా? లేరు. ఎంతకాలం అయింది వీళ్ళిద్దరు పెళ్లి చేసి? ఫస్ట్ లాక్డౌన్ మేడం. మొన్న 2020లో. ఓ, మీ పెద్దవాళ్ళతో వాళ్ళందరితో నాకు మాట్లాడారా? అమ్మ నాన్న లేరు మేడం. అమ్మా నాన్న లేరు. ఇక్కడ అత్త మావయ్య? ఇక్కడ అత్త మామయ్య మొన్న సంవత్సరం అయితే చనిపోయి. ఓకే. సరే 3 years బ్యాక్ జరిగింది కదా, మరి వాళ్ళు ఏమైనా అన్నారా మీ అత్త మామ కల్పించుకొని? వాళ్ళు ఏమనలే, అంటే వాళ్ళది ఢిల్లీ. ఇక్కడ వచ్చాడు ఆయన. ఎన్నేళ్ల క్రితం? 13 ఏళ్ళ? 13 ఏళ్ళు. మీ అమ్మాయి అప్పుడే మెచ్యూర్ అయిందా? అవును మేడం. ఎంత మీ అంటే అమ్మాయి? నేను ప్రెగ్నెంట్ ఉన్నంత మేడం అప్పటికి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ ఉన్నా, అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి వెళ్ళినా. అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి పోతే ఈయన పరిచయం అయ్యిండు, మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిండు. ఆడికైనా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినాను. ఏడికి పోతే ఆడికి వచ్చిండు, వెనకబడ్డాడు. ఊరికి వెళ్తే ఊరికి కూడా వచ్చాడు మా ఇంటికి. మా నాన్న లేడు, మా అమ్మ ఒక్కతే హెల్త్ బాగాలేదని వాళ్ళు ఏంటి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ కూలి పని చేసుకునే వాళ్ళ? ఒక్కడే ఇంట్లోకి వెళ్ళిపోయేసి. ఇంట్లో నుంచి వచ్చాడు. మా చిన్న పాప పుట్టిన తర్వాత వాళ్ళది అడ్రస్ తెలిసి వెళ్ళాడు. వచ్చిండ్రు, నన్ను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఓహో, వాళ్ళకు కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమీ లేదు, ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు. మీ పరిస్థితి ఏంటమ్మా? నా పరిస్థితికి నేను ఇంట్లో పని చేసుకుంటే అప్పటి నుంచి 16 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే మీ అమ్మా నాన్న లేరు, మీ పిన్న బాబాయ్ చెన్ను ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా చుట్టాలు. ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర లేను మేడం. మా ఫ్యామిలీ అంటే 4 అన్నదమ్ముళ్ళు, నాకు మేమే ఉంటుంటుంది. అన్న వాళ్ళు జర డ్రింక్ చేసి ఇక్కడ ఏం పట్టించుకోకపోతే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి మీ అన్నయ్యకి? నేను చేసుకున్న తర్వాత అందరికీ నేను ముందలుండి చేసినాం అందరికీ, కానీ అందరికి అవుతుంటే ఈయన ఇట్లా చేసాడు. మీ మ్యారేజ్ ఎలా అయింది? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత 3 నెలలు మేడం, 5 నెలలు. 5 నెలలు అయితే గుళ్ళ పోయి అడిగింది మా చిన్నమ్మ ఉంది, మా బాబాయ్. అలా అడిగితే లేదు చెయ్యమమ్మ అట్లా అన్నారు. సరే ఇంట్లోనే కట్టుకోరు అని చెప్పారు. అప్పుడు నువ్వు మైనరా? 18 సంవత్సరాలు ఉన్నాయి. సో మీ పెళ్లి ఇంట్లోనే అయిందమ్మా? మా ఇంట్లోనే చేసి మా చిన్నమ్మ ఉంది. ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు? మా చిన్నమ్మ, మా బాబాయ్. అతని వైపు ఎవరు లేరు అప్పటికి. ఒకడే. ఫోటోలు ఉన్నాయా మీ ఇద్దరు తాళి కట్టుకుని? అప్పటికి ఫోన్ అనేది నాకు తెలియదు. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్ తో ఫోటో అని అట్లీస్ట్ పెళ్ళయిందని తెలియడానికి ఉండాలి మా కదా. బాబాయ్ వాళ్ళు తీసారు కానీ అంత పట్టించుకోలేదు. సో మీ దృష్టిలో ఎవరైనా తాళి కట్టేస్తే చాలా పెళ్ళి అయినట్టు, ఇంట్లో కట్టేసిన? ఇంట్లో కట్టేసి ప్రెగ్నెంట్ ఉన్నాను ఇక మీ కట్టేసి. ఇద్దరికి పెళ్లి అయిందని ఇప్పుడు మేము ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఎవరు సాక్ష్యం చెప్తారా? ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా పెళ్లికి? లేదు, ఫ్రెండ్స్ పక్కకే సంగతి తర్వాత మీ ఆయన ఒప్పుకోడే? ఒప్పుకుంటాడు మరి చాలు, మీ ఆయన ఒప్పుకుంటే చాలా ఆపోజిట్ పార్టీ. ఒప్పుకుంటాడు. కాకపోతే ఇప్పుడు ఇద్దరిని పెట్టుకుంటాం. ఓకే, అది తర్వాత సంగతి. ఈ అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈ గ్యాప్ లో మీరిద్దరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిగానే ఉన్నాం. హ్యాపీగా? మధ్యలో అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు అంటే ఇట్లా మాట్లాడతారు? వచ్చపోయేటోళ్ళని చిడాన్స్ ఉండే సార్, చిడాన్స్ ఉండే వచ్చపోయేటోళ్ళని, కానీ ఇంత ఇది చేయలేదు. ఇంత కంటిన్యూటీ లేదు. చేయలేదు. నిన్నైతే బాగానే చూసుకున్నాడు. నన్ను మంచిగానే చూసుకున్నాను. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత కూడా నిన్ను బాగానే చూసుకుంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి 1-2 నెలలకు అట్లా మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. పనికి అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా ఇస్తామా మిస్సింగ్ కంప్లైంట్? చెప్పకుండా పోతారు కదా సార్, చెప్పకుండా ఎక్కడ మీ అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని నీ మిస్సింగ్ కంప్లైంట్లేనేమో. నేను ఇక్కడ డబిలిపురలో ఉన్నాను, అక్కడ ఇచ్చిన 4 సార్లు. పోలీసులు ఫోన్ చేయగానే వెనక్కి వచ్చేవారా? లేదు మేడం, అసలు సిమ్ములో తీసేసేవాళ్ళు. ఇద్దరికి ఎట్లా వచ్చేవాళ్ళు వెనక్కి? వాళ్ళే వచ్చారు. అప్పుడు నువ్వు ఎట్లా ఊరుకునేదానివి? నేను ఆడికి అడిగిన తప్పు అయిపోయిందని పిల్లల కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కి ఇట్లనే చేసుకుంటా. ఎన్నిసార్లు కాళ్ళు మొక్కాడు? 3-4 సార్లు మొక్కాడు. 3-4 సార్లు నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు. వెళ్ళిపోయింది. ఎలా నువ్వు ఉతికావా? అడ్రస్ చెప్పట్లేదు మేడం, మెదక్ కదా అమ్మాయిది. ఓకే, అడ్రస్ చెప్పట్లేదు, ఎన్నో దాచిపెట్టేసి వస్తున్నాడు. అడ్రస్ చెప్పక ఇంకొకసారి ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళాడు మా మామ వాళ్ళ దగ్గరికి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇక్కడ లేబర్ పని చేశారంటే వాళ్ళు కూడా తెలియదు సార్. వాళ్ళ తరపు నుంచి వీళ్ళు పోయి అలాగే ఇద్దరు పిల్లలు కదా? ఎవరెవరు? ఒక అమ్మాయి, 2 పాపలు. 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఉన్న తండ్రి
ఎవరో ఒక అమ్మాయిని వేసుకుని తిరుగుతా ఉంటాడు తిరుగుతూ ఎంతసేపు. ఉన్నాడు. ఆమె కూడా ఇద్దరు పిల్లలని ఇడిసబెట్టి వెళ్ళిపోతుంది. చిట్టి, నీకు తెలిసినంత వరకు ఇద్దరు, తెలియకుండా చాలా మంది ఉండొచ్చా? ఇంకా తెలియదు సార్ నాకు. సో ఈ ఎవరైతే ఈ అమ్మాయి మధ్య మధ్యలో 2 నెలలు మాయమైపోయి ఆమెనే ఇప్పుడు కంటిన్యూ ఇంకో అమ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేసి పోలీసులకు పట్టించేసి అంటే నువ్వే కోడలు అని వాళ్ళు అనుకున్నాను. వెళ్తావా అత్త మామల ఇంటికి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళలే. ఇప్పుడు మా మామ చనిపోయినాక నన్ను ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇక అత్తమ్మ హెల్త్ బాగాలేదు, ఆమె చనిపోయి. ఇంట్లో మెయింటెనెన్స్ అంతా డబ్బులు ఇచ్చి అంతా అంతా చూస్తాడు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పని కోతుంటో చూస్తుంటాడు. మొన్న ఆమె చాలా ఇబ్బంది పెట్టింది, నువ్వు అట్లా రాపించినావు అని నేను అడిగినా. ఏం రాపిచ్చాడు? నాకేమని చెప్పింది మేడం తెలుసా, ఇంట్లో నేను ఆమె దగ్గరికి పోను, కానీ ఫోన్లో మాట్లాడుకుంటా, ఎందుకంటే ఇన్ని ఏళ్ళ పరిచయం కదా, నేను పోను అంటే. నేను అనుకున్నా ఆయన మాట మీద నమ్మకంతో అని సిగ్నేచర్ పెట్టినా, కానీ ఇంత మోసం సిగ్నేచర్ దేనికి సంబంధించి? ఇద్దరిని చూసుకుంటాను. నీకు ఇద్దరిని చూసుకున్నా పర్లేదా? అట్లా పెట్టి ఇచ్చింది మేడం, నాకు తెలియదు. ఢిల్లీ రాసుకునే ఉన్నాయా? ఢిల్లీ పోతాం మేము, మా మామ చనిపోయాడు కదా, ఢిల్లీ పోదాం అనుకున్నాం. మా అత్తమ్మ ఒక్కతే ఉంది, మేము వచ్చేస్తామని చెప్పినాము. వచ్చేస్తామని చెప్పినాక వచ్చిన తర్వాత రాపిచ్చాడు మేడం మహిళా మండలి. ఏమని చెప్పాడు? నీకేమని చెప్పాడు? నీతోటే ఉంటా, ఆమె దగ్గరికి పోను అని నీకు చెప్పాడు, కానీ రాయించడం మాత్రం ఇద్దరు చూసుకుంటానని రాపిచ్చాడు. సో నీకు చెప్పింది ఒకటి, రాసింది ఒకటి. దాని మీద సంతకం పెట్టావా? ఇద్దరిని ఇచ్చిండు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదువుకున్నాను. ఇది మీకు నార్మల్ గా చదవడం కూడా రాదా? ఎవరిని చదివించలేకపోయామ్మా? పక్కన ఎవరి చేత అన్నా నువ్వు అలా ఎలా సంతకం పెడతావు? అంటే నన్ను తీసుకొని వెళ్ళాడు మేడం, ఎవరిని తీసుకురాలి, తీసుకొని వెళ్ళిండు. పోయి మాట్లాడాలి, అంత సడన్ గా తీసుకొని ఇట్లా చేసాడని తెలియదు. ఎక్కడ పెట్టావు సంతకం? ఢిల్లీలోనా? కాదు, ఇక్కడ మహిళా మండలి. వాళ్ళు కూడా చదివి వినిపించలేదా మీకు? చదివి వినిపించారు, కానీ నువ్వు గమ్మున ఉండు, నేను ఆమెకు చెప్తా కానీ తర్వాత అన్నా. అదేంటమ్మా, ఆ మాత్రం తెలియదమ్మా. సంతకం పెడితే నువ్వు జీవితాంతో ఇంకా కమిట్ అయినా. ఆమె కూడా వచ్చింది మేడం, ఆమెకు సాగ చేసినట్టు ఆయన డ్రింక్ వేసిండు, కొంచెం నువ్వు రా నేను మాట్లాడతాను అని చెప్పిన. ఆమె రాలేదు, ఆమెకు చెప్దామని లోపల వస్తూనే లేదు, అట్లనే కూర్చుంది. సో ఆమె కూడా మోసం చేసిందా మహిళా మండలి? ఆమె కూడా నేను లేదు, ఇంకో ఆమె ఎవరు? మెదక్ ఆమె. ఇలాంటి సంతకాలు కూడా ఉంటాయండి, ఇద్దరిని చూసుకోవచ్చని. ఆమెతోనే ఉన్నాడు ప్రస్తుతం? పోతుంటాడు వస్తుంటాడు సార్. పిల్లలు ఉన్నారు వాళ్ళకి? పిల్లలు పెళ్ళి అయితే చేసుకున్నాడా? చేసుకుని అన్నాడు కానీ తెలియదు సార్. ఆధార్ కార్డులో పేరు ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసిన, కానీ ఆమె వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఆయనే చూసుకుంటున్నాడా? వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు. కరెక్టే అమ్మా, నార్మల్ గా స్కూల్ ఫీజులు అవన్నీ గవర్నమెంట్. వాళ్ళకు తెలియదు అసలు. వాళ్ళలో మీ కాలు మొక్కి వచ్చి 4 కూర్చొని మాట్లాడరు అని కూడా మొన్న అడిగిన. అంటే సరే మేము చేస్తాం ఏదో ఒకటి, కానీ మీ అంతా మీరు బతుకురని వాళ్ళ అమ్మ చెప్పింది. ఈజీ అయిపోయింది లైఫ్, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎలా పడితే అలా సంతకాలు. బంగారం పైసలు ఏవంటే అవి తెస్తుంది, పోతురు తిరగడానికి. సో ఆ అమ్మాయి అక్కడే ఉంది, ఇతను వెళ్ళిపోయి పోతుంటారు, మధ్యలో వస్తున్నాడు. ఒకసారి అన్న ఫాలో అవ్వలేకపోయాం అతన్ని, ఎక్కడ పోతున్నాడో అడ్రస్ అన్న తెలిసి ఉండేది. ఎక్కడ ఫాలో కావాలి సార్? ఎవరు లేరా? మీ బ్రదర్స్ ఉన్నారుగా. వాళ్ళు ఈయనకి భయపడుతున్నారు. డ్రింక్ వేస్తే ఈయన మాట ఈయన నేను కొడతాడా మిమ్మల్ని? ఆమె పరిచయం అయినాక కొడుతున్నాడు, గలీజ్గా మాట్లాడు. అంతకుముందు అప్పటి నుంచి 4-5 సంవత్సరాల్లో ఒక మనిషితో 1-10 సార్లు మీ ఆయన వెళ్ళిపోతున్నాడు. మెదక్లోనే ఉన్నది. మెదక్లో లేరు సార్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఢిల్లీ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. పోనీ ఇక్కడికి వచ్చినప్పుడైనా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అడ్రస్ కనుక్కోలేకపోయారా? కనుక్కోను, ఆమె ఇంటికి పోతలేదు సార్, ఇంటికి పోతలేదు, ఎక్కడో కిరాయికి పెట్టేసి వస్తున్నాడు. ఈయన జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది. ఏ జైలుకి వెళ్ళాడు? ఎందుకు? రేప్ కేసు. అదే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడని చెప్పి వాళ్ళ డాడీ. అది రేప్ కేసు అయింది. అది రేప్ కేసు అయింది. 3వ అమ్మాయి రేప్ కేసు, 2వ అమ్మాయితో పెళ్లి. ఇందులో ఏం రాశాడో నీకు తెలుసా? తెలియదు మేడం. నువ్వు చెప్పిన ఏమి ఇందులో లేవు, నీ సంతకం మాత్రం ఉంది. నీకు తెలిసిన పాయింట్లే ఇందులో ఉన్నాయి. నువ్వు ఇక్కడ మాకు చెప్తున్న అబద్ధం ఏంటంటే మీరు ఓరల్ గా మాట్లాడుకున్నవి మాకు చెప్తున్నావు. ఇది డాక్యుమెంట్ నీకు ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశారో అదే ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇట్లా ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు సంతకాలు పెట్టించేటప్పుడు ఎవరైతే డ్రాఫ్ట్ చేసే వ్యక్తి ఉంటాడో వాళ్ళు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మరి నాకు తెలియదండి ఇందులో ఇది రాశారండి అని అనకూడదు. ఇందులో ఏం రాశారు? మంత్లీ 25,000 నీకు మెయింటెనెన్స్ ఇచ్చేలాగా. నేను అట్లా కూడా అడిగినా, నువ్వు ఇవన్నీ రాపిస్తున్నావు అడిగినా. ఇందులో ఏమీ తప్పు లేదు. నువ్వు ఒక డిస్ప్యూట్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఏదో లిటిగేషన్ పెట్టి గొడవ పడితే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ చేస్తారు పెద్ద మనుషులు కానీ ఎవరు. అక్కడ సెటిల్మెంట్ ఏం జరిగిందంటే, నాకు ఈ అమ్మాయితో పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు, వీళ్ళకి ఇక నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇక నుంచి పీస్ఫుల్గా మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేస్తాము. ఎవ్రీ మంత్ ఈ మంత్ నుంచి 25,000 రెగ్యులర్గా పిల్లలకి తనకి కలిపి మెయింటెనెన్స్ ఇస్తా. ఇన్ కేసు అలా ఇవ్వకపోతే నా మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఇద్దరిని ఉంచుకుంటాననేది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నాకు నవ్వు వచ్చిన మాట ఏంటంటే, నా ఫస్ట్ వైఫ్ అని రాశాడు. ఫస్ట్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉన్నట్లేగా. ఇది లీగల్గా అమ్మాయికి ప్లస్ పాయింట్లు ఒక రకంగా.
సెకండ్ మ్యారేజ్ అయ్యింది, సెకండ్ అమ్మాయి ఉందని ఎక్కడ రాలే. మా ఫస్ట్ వైఫ్కి 25,000 పిల్లలకి తనకి కలిపి ఇస్తాను. ఫస్ట్ వైఫ్తో 5 days టైం స్పెండ్ చేస్తాను. అందుకు నవ్వు వచ్చింది. మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది క్వశ్చన్. అది వీళ్ళు ఓరల్ గా మాట్లాడుకున్నవి. తనేమంటుందంటే అవి ఇందులో ఉన్నాయి ఏమీ లేకుండా ఇండైరెక్ట్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫస్ట్ వైఫ్ పిల్లలకి 25,000 ఇస్తాను, ఇక నుంచి మేమందరం హ్యాపీగా ఉంటాం. సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ వైఫ్ తో 5 days హ్యాపీగా ఉంటా, మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది. 5 రోజుల్లోనేమో ఇస్తున్నాడా 25,000? లేదు సార్ మేడం, నీ దగ్గరనే ఉంటున్నా కదా, ఇస్తున్నాను కదా. పొద్దున అడిగినా ఎప్పుడన్నా ఇట్లానే ఎప్పుడో ఒకసారి పోతాడు పనికి. డైలీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చేసరికి ఇది పక్కన పెట్టి మీ ఆయన వచ్చినాక అడుగుతా. బాగుంది వ్యవహారం, భలే తెలివిగా రాశాడు. దొరకడేమో ఆయన తెలివితేటలు. మస్తు పెట్టిండు మేడం, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఆయన పోయినప్పుడు కూడా ఇప్పటికి ఇంట్లో సరుకులు, పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ నేను మొన్న కంప్లైంట్ పెట్టినా మేడం. తీసుకుపోయింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కూడా లేదని చెప్పింది. సరే మీరు ఎంత దూరం పోతారు పోరి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరే వస్తారని చెప్పి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.